ఒక కటింగ్ బేస్ పైన 24 కటింగ్లు నేర్పిస్తాను అన్న. ఏమన్నాను? 24 దేనిపైన? ఒక కటింగ్ పైన. మీరు ఒక కటింగ్ బాగా నేర్చుకోండి. ఆ కటింగ్ అంతా 0 సైజ్ నుండి 16 సంవత్సరాల వరకు కంప్లీట్ అవుతుంది. సుసుకు నై మేడం అన్నాను, అవునా కదా? సో ఇక్కడ నుండి 0 క్లాస్ వరకు మనకు ఒక లెసన్ ఉంటుంది. తర్వాత లెసన్ అదే కటింగ్ లోనే నేను ఇంకొక లెసన్ మారుస్తాను. పంజాబ్ డ్రెస్సులు అన్ని ఎన్ని ఉంటే అన్ని వస్తాయి అన్న. సో ఇది ఎన్ని సంవత్సరాల అమ్మా? ఇది మా బ్లౌజ్ 0 సంవత్సరం నుండి 3 సంవత్సరాల వరకు అమ్మాయి వరకు ఈ బ్లౌజ్ వాడచ్చు, అవునా కదా? ఇది చూడడానికి ఎలా ఉంది ఒకసారి గౌర్ చేయండి, ఆలోచించండి. ఎలా ఉంది ఇది? ఎలా ఉంది నేను చెప్పనా? ఇది ఎలా ఉంది చెప్పనా? ఇక్కడ నెక్ ఉంది, ఇక్కడ సంక ఉంది, ఇదంతా బాడీ మెజర్మెంట్. ఇది వచ్చేసి కుట్ల కోసం అని ఒక సిగ్నల్ ఇస్తుందా లేదా క్లియర్గా? అందులోనూ నేనేం చెప్పా, చక్కగా పెట్టద్దండి, ఇది కొంచెం షేప్ తీసుకోండి కటింగ్ చేసేటప్పుడు అన్న. ఇక్కడ మనం ఏం చేసాము, సంకలో అంటే ఈ భాగంలో మనం ఏం చేసామంటే షోల్డర్ మధ్యలో ఇలాగా మనము ఒక మార్క్ వేసుకుంటే చెస్ట్ పాయింట్ వస్తుంది అన్న. అది కూడా ఎక్కడి నుండి అంటే ఈ సంక దగ్గర నుండి 1 ఇంచ్ కిందకి, ఓపెన్స్ దగ్గర నుండి 1 ఇంచ్ పైకి. ఇక్కడ కిందికి రావాలి, ఇక్కడ పైకి పోవాలి. క్లియరా? ఇప్పుడు చూడండి, ఇక్కడ మెడ ఉంది, ఇక్కడ సంక ఉంది, జంప్ వచ్చేసింది, షేప్ వచ్చేసింది, అవునా కదా? సేమ్ మెజర్మెంటే, సేమ్ షేపే. ఇక్కడ నుండి ఇక్కడికి ఇదే అమ్మాయి, ఇదే అమ్మాయి. ఎన్ని సంవత్సరాల అమ్మాయి? 3 సంవత్సరాల అమ్మాయి బ్లౌజ్ ఇది. ఇక్కడ వరకు నడుం వరకు ఇది ఫోల్డింగ్ పోతుంది. క్లియర్ అమ్మా? బాగా గమనించండి. ఒక కటింగ్ పైన 27 కటింగ్స్ వస్తాయి అన్న. ఇక్కడ నుండి కుట్లలోకి 1/2 ఇంచ్ పోతుంది. ఇది జంప్ తీసుకుంటే ఈ అమ్మాయిది వచ్చేసి నడుపై వరకే బ్లౌజ్. ఇది చిన్న సైజ్ అమ్మాయిదైనా పెద్ద సైజ్ అమ్మాయిదైనా 16 సంవత్సరాల అమ్మాయిదైనా నడుపైకే కదా బ్లౌజ్, నడుపైకే కదా బ్లౌజ్, కిందకైతే కాదు కదా. సో ఇది ఏంది మా అంటే, ఇది ఏంది మా అంటే బ్లౌజ్. కనిపిస్తుంది అలాగే. ఇదేంది మా వేద్దు ఫ్యాన్, కూర్చో, ఫ్యాన్ వేస్తే వాయిస్ రాదు నాది. ఇది ఏంది మా అంటే ఇక్కడ నుండి ఇక్కడ వరకు బ్లౌజ్. అమ్మాయి జంప్ ఉంటే ఎంత ఉంటుందిరా? ఈ బండను నేను ఉపయోగించుకుంటున్నా, ఈ బండ రావాలి, ఈ బండను ఉపయోగిస్తున్నా నేను. ఇక్కడ